వావ్, వెరీ గుడ్ బాయ్స్. ఎలిఫెంట్ ఏమి తింటుంది? లీవ్స్ తింటుంది కదా. ఎంత శక్తి ఉంటుందో కదా, చాలా శక్తి ఉంటుందా? ఏనుగు ఉన్నదనుకో, ఏనుగు ఈ పిల్లర్ని ఎత్తుకొని వెళ్తుంది. మాంసం తిన్న వాళ్ళు ఎత్తుకుంటారా దాన్ని? అంటే దీన్ని బట్టి అంటే రా ఫుడ్లో ఎంత శక్తి ఉంది. ఎనిమల్స్ అంతా హాస్పిటల్స్ ఉన్నాయా ఎనిమల్స్కి? లేవు కదా. నో హాస్పిటల్స్, నో బ్రషింగ్, నో బాతింగ్, నో బాతింగ్, అంతేనా? ఆయన వాడి దగ్గర స్మెల్ వస్తుందా? బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కదా. మరి మనుషుల దగ్గరనే 2 రోజులు స్నానం చేయకపోతే స్మెల్ వస్తుందా? స్మెల్ వస్తుంది కదా. మరి ఎందుకు అవి ఎంత హెల్తీగా ఉన్నాయి, చాలా ఆరోగ్యంగా ఉన్నాయి? నేచర్ ఫుడ్ తీసుకుంటాయి. కనుక నేచర్ ఫుడ్ తీసుకుంటే దీని వలన చాలా హెల్తీగా ఉంటాం మనం. అర్థమైందా? నో నాన్ వెజ్, అర్థమైందా? నో చాక్లెట్, నో బిస్కెట్, అర్థమైందా? బయటి నో పిజ్జా, నో బర్గర్, ఇది నో జొమాటో ఆర్డర్, అర్థమైందా? ఇంట్లో అమ్మ చేసిన భోజనమే మంచిది, అర్థమైందా? యోగా చాలా మంచిది ఆరోగ్యానికి. యోగా డే వరల్డ్ మొత్తం చేస్తుందా? మొత్తం చేస్తారు కదా. ఎన్ని కంట్రీస్ చేస్తాయి యోగా డే? 141 days. అదే 141 కంట్రీస్. ఎందుకు? ఈ మతానికి కులానికి సంబంధించింది కాదు యోగా, అంతేనా కదా. మంచి గుడ్ హెల్త్ ఇస్తుంది, మంచి పీస్ ఆఫ్ మైండ్ మంచి చక్కటి మనశ్శాంతిని ఇస్తుంది. స్టూడెంట్స్కి మెమరీ పవర్ ఇస్తుంది, అర్థమైందా? మీరు 10 సార్లు పుస్తకం చదివినా బుర్రకెక్కదు, అవునా? వివేకానంద స్వామి ఒకసారి బుక్ చూసిందంటే 1000 pages బుక్ 5 minutesలో మొత్తం ఏ చాప్టర్లో ఏముందో చెప్పేశారు. ఎందుకు చెప్పారు? ఆయన ఎవ్రీడే యోగా మెడిటేషన్ చేసేవారు. అందుకనే యోగా మెడిటేషన్ స్టూడెంట్స్కు చాలా మంచిది, మెమరీ పవర్ ఇస్తుంది. మీ ఇంట్లో అవ్వలు తాతలు ఉంటారు కదా, వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు కదా. యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. యోగా ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది, అర్థమైందా? మోక్షాన్ని ఇస్తుంది. యోగా నిన్ను భగవంతుని దర్శనం చేపిస్తుంది. యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, నాట్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్, అర్థమైందా? మెడిటేషన్. కనుక ప్రతి ఒక్కరూ మీరు స్టూడెంట్స్ రోజు ఉదయం సాయంత్రం ఏం చేయాలి? యోగా మెడిటేషన్ చేయాలి. ఎట్లా కూర్చుంటారు? వెరీ గుడ్, అర్థమైందా? రోజు యోగా మెడిటేషన్ చేయండి, అర్థమైందా? చాలా చక్కటి ఆరోగ్యము ఇస్తుంది. అవకాశం ఉంటే KMC ఛానల్ చూడండి, క్రియా యోగా మెడిటేషన్ ఛానల్, క్రియా యోగా మెడిటేషన్ ఛానల్ KMC. లైవ్ క్లాస్ వస్తుంది, మెడిటేషన్ టెక్నిక్, ప్రాణాయామ టెక్నిక్. ప్రతిరోజు లైవ్, మార్నింగ్ ఈవినింగ్ 5 to 6, 6 to 7 ఈవినింగ్, మార్నింగ్ 5 to 6. ఆ టైంలో మీరు ఖాళీగానే ఉంటారు కదా, అవునా? ఆ టైంలో లైవ్ పెట్టుకొని ఒక 1 week ప్రాక్టీస్ చేయండి. దానికి ఏం ఫీజు లేవు, ఫ్రీ. మళ్ళీ డౌట్లు వచ్చాయనుకోండి, క్రియా యోగా క్వశ్చన్స్ ఆన్సర్స్, అది వేల ప్రశ్నలకు జవాబులు ఉంటాయి అందులో. అది చూసి డౌట్ క్లియర్ చేసుకోవాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది, అవునా కదా? మరి ఉంటే ఎక్కడున్నాడు దేవుడు? అంతేనా కదా? పైన ఉన్నాడా? మరి కంటి కూడా ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటాడా? తప్పు. భగవంతుడు ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, అంతటా ఉన్నాడు. మరి అంతటా ఎందుకు అనిపిస్తలేదు? పక్కన కూడా ఉన్నాడు, ఎందుకు అనిపిస్తలేదు? అర్థమైందా? ఎలక్ట్రాన్ ఉన్నాయా?
నాకు కనిపిస్తలేవు కనుక కంటికి కనిపించడంలో సూక్ష్మంగా ఉన్నాయి అవునా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తోటి కనిపిస్తాయి అవునా అంటే భగవంతుడు దాని కంటే కోటి రెట్లు ఇంకా సూక్ష్మంగా ఉన్నాడు కనుక కంటికి కనిపించదు అర్థమైందా పాలలో వెన్న ఉంది కదా నెయ్యి ఉందా మరి కనిపించదు కదా సూక్ష్మంగా ఉంది దానికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ ప్రకారం వెన్నను తీయచ్చు నీళ్ళు తయారు చేయొచ్చు అలాగే భగవంతుడు తెలుసుకోవాలంటే కూడా ఫార్ములా ఉంటుంది సైన్స్లో ప్రతిదానికి ఫార్ములా ఉంది కదా భగవంతుని తెలుసుకోవాలంటే వీటిని ఎక్కడ కంట్రోల్ చేస్తాయి బ్రేక్ తోటి కంట్రోల్ చేస్తాం మైండ్ ఎట్లా కంట్రోల్ చేస్తాం బ్రీతింగ్ మైండ్ మైండ్ ఈజ్ బ్రీతింగ్ టు కంట్రోల్ యువర్ బ్రీతింగ్ ఆటోమేటికల్లీ అర్థమైందా ప్రాణాయామ టెక్నిక్ ద్వారా బ్రీతింగ్ని కంట్రోల్ చేయొచ్చు దాంతో మైండ్ కంట్రోల్ అవుతుంది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అర్థమైందా ఆకలి వేసి ఏం చేస్తాం అన్నం చేస్తాం దాహం చేసి నీళ్ళు తాగుతాం మైండ్ ఈ టాటు తిరుగుతుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే బ్రీతింగ్ టెక్నిక్ ప్రాణాయామ టెక్నిక్ ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేస్తే రైట్ మెడిటేషన్ జరుగుతుంది అర్థమైందా కనుక ప్రతిరోజు కేఎంసీ ఛానల్లో లైవ్ వస్తుంది చూసుకొని ప్రాక్టీస్ చేయండి మీరు అందరూ ప్రతి ఒక్కరు ఒక వివేకానంద స్వామి లాగా తయారు కావాలి అర్థమైంది కదా వివేకానంద స్వామి అంటే ఒక అబ్దుల్ కలాం లాగా తయారు కావాలి తెలుసా అబ్దుల్ కలాం అర్థమైందా అట్లా తయారు కావాలి అలాగే బాగా బాగా చదువు బాగా రావాలంటే మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ రోజు చేయాలి ఉదయం సాయంత్రం బాగా చదువుకోండి మంచిది మంచిది ఓ